అమరావతిలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వృద్ధి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తగ్గిందన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో 11.77 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం లభించిందని తెలిపారు. వీటి ద్వారా 10.32 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ, స్టీల్ ప్లాంట్, స్పేస్ అండ్ డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సర్క్యులర్ ఎకానమీ పాలసీలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మొత్తం 24 విధానాలు 6 పరిశ్రమల శాఖలకు సంబంధించినవి. దేశ పెట్టుబడిలో 24.3% ఆంధ్రప్రదేశ్కు వస్తోందని పేర్కొన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్ కి ఒక 2 స్లైడ్స్ క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా RBI హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ RBI డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ RBI డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి ఫ్యాక్టరీస్ అక్కడ. టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 SIPB బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్, మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్